హాయ్ అండి, వెల్కమ్ టు వండర్ ఉమెన్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. నేను మరొక రెసిపీతో వచ్చానండి. అదే ఏం చేద్దాం, కర్రీ చేద్దామా, ఫ్రై చేద్దామా? నాకు ఫ్రై అంటే ఇష్టం కాబట్టి ఫ్రై చేద్దాం. సో నాతో పాటు మీరు కూడా నేను ఇలా చేసుకుంటున్నాను ఫ్రైని చూద్దురండి. ఒక బౌల్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న ఫిషెస్ ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫస్ట్ మంచిగా ఈ ముక్కలన్నీ తీసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. నా స్పూన్ చాలా చిన్నది, దీనికి టర్మరిక్ యూజ్ చేసేది. అండ్ కారం మాత్రం పెద్ద స్పూనే. సో చూస్తున్నారు కదా, బిగ్ స్పూన్ అనేది కారం కూడా వేస్తున్నాను. అండ్ మా పాప కూడా తింటుందని కొంచెం కారం తక్కువ వేస్తానండి నేను ఎప్పుడు. అల్లం పేస్ట్ 1.5 స్పూన్ వేస్తాను. ఏంటంటే ఫ్రై చేసిన ఏవైనా మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే ఇష్టపడతాం కదా. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, చిన్నది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. చిన్న స్పూను ఒకటే అయితే మాత్రం 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. అండ్ ధనియా పౌడర్ వేసాను 1 టేబుల్ స్పూన్. అండ్ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇంకా అన్ని ముక్కలకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఈ కలుపుకోవడంలోనే మనకి చాలా ఉంటుంది. మంచిగా నీట్గా అంతా కలుపుకోవాలి. చూడండి, అంత ముక్కలన్నిటికీ మంచిగా స్ప్రెడ్ అయిపోయింది. చూసారా, కొంచెంసేపు అలా వదిలేయాలి, మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంకా కొద్దిసేపు వదిలేసాం కాబట్టి ఇంకా ప్యాన్ పెట్టేసుకుందాం స్టవ్ మీద. ప్యాన్ బాగా హీట్ అయిపోయి అక్కడ వాటర్ బబుల్స్ ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం పోయాక మంచిగా ఆయిల్ వేద్దామండి. అండ్ మనం ఏంటంటే బాండీలో చేసేలాగా ఎక్కువ ఆయిల్ తీసుకొని ఓవర్ ఫ్రై చేయట్లేదు. జస్ట్ చిన్నగా ఒక మీడియం ఫ్లేమ్లో మాత్రమే కొంచెం ఆయిల్తో ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. ఎందుకంటే ఫిష్ ఫ్రైకి మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేసినా అది మొత్తం మళ్ళీ యూజ్ చేయలేము. ఇలా అయితే కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది, ఫిష్ ఫ్రై తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేస్తున్నాను. సో ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది, ఫిషెస్ ముక్కలన్నీ నేను అందులో వేస్తున్నానండి. ఎప్పుడైనా ఇట్లా ఫ్రై చేస్తున్నప్పుడు మన స్టవ్ ఉంటుంది కదా, అదైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి. ఒక్కసారి హైగా పెట్టామనుకోండి పైన మొత్తం బ్లాక్ అయిపోయి లోపల ముక్క అనేది ఉడకదు. దానివల్ల ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఫిష్ అనేది. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. మీడియంలోనే ఎక్కువ టైం పడుతుంది మనకి. ఇలా ఫిష్ ఫ్రై కావాలంటే చాలా ప్రాసెస్ అయితే కొంచెం టైం టేకింగే, బట్ తక్కువ ఆయిల్ ఇలా కావాలి అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ అనేది బెస్ట్ అని చెప్తానండి నేను. ఇలా చిన్నగా ముక్కల్ని అటు ఇటు తిప్పుతూ, ఎందుకంటే ఒక సైడే ఉండదు కదా, 2 సైడ్స్ మంచిగా వేగాలి కాబట్టి అటు ఇటు ఇలా తిప్పుకుంటూ మంచిగా వీటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మళ్ళీ ముక్క కూడా విరగకుండా చేయాలి. ఫిష్కి ఏంటంటే మొత్తం ఇలా చితికిపోయినట్టు ఉంటే ఎవరికి తినబుద్ధి కాదు, అపీరెన్స్ చూస్తాం కదా మనం. అందుకోసమే కొంచెం స్లోగా అయినా సరే నీట్గా అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి డీప్గా ఫ్రై అయిపోతాయి మంచిగా. లో ఫ్లేమ్లోనే చెప్పాను కదా, మీడియం నుంచి లో ఫ్లేమ్ మధ్యలోనే ఉండాలి. మన హై ఫ్లేమ్కి అయితే అసలు వెళ్ళొద్దండి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయాయి. మీరు అది మాడిపోయింది అనుకోవద్దండి. మనం ఏదైతే మసాలా దట్టించామో ఆ మసాలా జస్ట్ క్రంచీగా అయింది అంతే. లోపల ముక్క కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుందామండి. చూస్తున్నారు కదా, మంచిగా వీటిని ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. మంచిగా ఇలా ఫ్రై అవుతాయండి. మీరు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకైనా ఇలా ఈజీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా, ఫిష్ బాగుంటుంది. ఇంకా మనం చారు అంటారు కదా,
ఫిష్ ఫ్రై ఫ్రై కాకుండా పులుసు అంటారు కదా, అది చేసినప్పుడు ఇవి పక్క నుండి అలా తింటుంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో. అన్నీ ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఇంకా ఉన్నాయి కదా, వాటిని కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. మనం ఎక్కువ టైం ఏమి తీసుకోవద్దు. సేమ్ ప్రాసెస్ని అయితే రిపీట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఆల్రెడీ ఉంది, మళ్ళీ పైనుంచి కొంచెం ఆయిల్ వేద్దాం. ఈరోజు లైక్ ఎక్కువ వేడైపోతుంది అనేసి ముక్కలు వేసాను ఫస్ట్, తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసాను, స్ప్రింకిల్ చేశాను చూడండి. మళ్ళీ వీటిని కూడా సేమ్ అండి అలాగే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న వాటిని మంచిగా 2 సైడ్స్ ఇలా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ప్లేట్లో పెట్టేసుకున్నాను నేను. అవి ఆల్రెడీ మా వాళ్ళు తినేస్తున్నారు. సో మళ్ళీ ఇంకో ప్లేట్లో ఇవి అన్నీ సర్వ్ చేస్తున్నాను. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ ఫిషెస్ ముక్కలు కూడా ఇలాగే ప్రాసెస్ అనేది మనం రిపీట్ చేసుకుంటూ ఉంటామండి. ఫిష్ ఫ్రై అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. అండ్ ఈ మధ్య ఫంక్షన్స్లో కూడా ఎక్కువ ఫిష్ ఫ్రై పెడుతున్నారు. అండ్ అది మనకి చాలా బాగా అనిపిస్తుంది ఫిష్ ఫ్రై. నాకు కూడా చాలా ఇష్టం ఫిష్ ఫ్రై. అండ్ మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇదే ప్రాసెస్ మనం కంటిన్యూ చేయాలండి మిగిలిన ముక్కలకు కూడా. అండ్ అలాగే లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకుంటూ మొత్తం అన్ని ఫిష్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇంకా అన్నీ ఇలా ప్లేట్లో పెట్టేసుకొని మీకు చూపిస్తాను చూడండి. అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. వేడివేడిగా తింటేనే బాగా అనిపిస్తుందండి. అండ్ మనకి ఏంటంటే ముళ్ళులు కూడా ఇందులో క్రంచీగా వస్తాయి, ఎందుకంటే డీప్ ఫ్రై లాగా అయిపోయింది కాబట్టి ముళ్ళులు కూడా మనకి ఎక్కువ ఉండవు. అండ్ ఈజీగా తినేయచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ. మనకేంటంటే పులుసులాగా చేస్తే ఖచ్చితంగా ముళ్ళు ప్రతి ముక్కలు ఇట్లా చూసుకుంటూ తినాలి. ఫ్రైలోకి మనకు ఆ ప్రాబ్లం ఉండదు ఇలా చేసినప్పుడు. ముళ్ళు కూడా మనకి ఫ్రై అయిపోతాయి కాబట్టి అవి కుచ్చుకున్న ఫీలింగ్ అయితే రాదు మోస్ట్లీ. కానీ అయినా జాగ్రత్తగానే తినాలి. ఫిష్ ఫ్రై కానీ ఫిష్ కర్రీ కానీ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలి. పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం మరీ జాగ్రత్తగా ఉండాలండి. అవైతే మనం చూసుకొనే పెట్టాలి పిల్లలకి. ఫిష్ కూడా చాలా హెల్దీ అండి, పిల్లలకైనా మనకైనా అండ్ ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కైనా చాలా హెల్దీ. అందరూ ఇష్టపడి తింటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పిల్లలకు చూసి పెట్టండి. అండ్ నేనైతే నా రెసిపీ ఇలా కంప్లీట్ అయిపోయిందని మొత్తం అన్నీ ఫ్రై చేశాను. ఇంకా టేస్ట్ ఎలా ఉందా అని సర్వ్ చేసుకున్నాను చూడండి. రైస్ పెట్టేసుకొని అందులో ఫిష్ ఫ్రై ఎలా ఉంది అని చూస్తున్నాను. నేను ఇలా ఫిష్ ఫ్రై ఎప్పుడైనా చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఫిష్ ఫ్రైతోనే తింటానండి. నాకు ఆ కారం సరిపోద్దని ఫీల్ అవుతాను నేను. మీరైతే కర్రీతో తింటారా, ఇట్లా ఫ్రై ఉంటే ఫ్రై ప్లస్ కర్రీ కాంబినేషన్లో తింటారా కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇంకా ఫిష్ ఫ్రైని ఎలా ఉందని చూపిస్తున్నా చూడండి. బాగా వేడిగా ఉంది, అసలు కాలుతుంది. మనకి ఫిష్ ఫ్రై ఎప్పుడైనా ఇలా చేసుకోకుండా వెంటనే వేడిగా తింటే అయితే సూపర్గా ఉంటుందండి. నేను అన్నంలో కలుపుకొని డైరెక్ట్గా ఫిష్ ఫ్రైని తినేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అందుకే మీకు ఇక ఏంటి చెప్పకుండానే మళ్ళీ 2 ముద్ద కూడా తినేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది ఫిష్ ఫ్రై. మీరెవరైనా ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో కూడా కామెంట్స్లో చెప్పండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ మరొక కొత్త రెసిపీతో మరొక కొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.